ద డార్క్ ట్రూత్ ఆఫ్ అరేబియన్ నైట్స్. అలావుద్దీన్, అలీబాబా 40 దొంగలు, సింబాద్ ద సైలర్స్. చిన్నప్పుడు ఈ పేర్లు వింటే ఏదో తెలియని ఒక మ్యాజిక్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఆ డిస్నీ మూవీస్లో, కార్టూన్ బుక్స్లో వీటిని ఎంతో అందంగా చూపించారు. కానీ మీరు ఎప్పుడైనా అసలైన అరేబియన్ నైట్స్ బుక్ని చూసారా? దాని వెనక ఉన్న అసలైన నిజం ఎంత డార్క్గా ఉంటుందంటే మీరు కనీసం ఊహించని కూడా ఊహించలేరు. మనం చూసిన ఈ అలావుద్దీన్ ఈ స్టోరీస్ అన్ని ప్యూర్ వైట్ వాష్డ్. అసలైన ప్రాచీన అరేబియన్ నైట్స్లో ఎక్స్ప్లిసిట్ కంటెంట్, ఘోరమైన నరకడాలు, బ్లడ్, గోర్, బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ తప్ప ఏమీ లేవు. ఈరోజు ఈ వీడియోలో అసలైన అరేబియన్ నైట్స్ వెనక దాగి ఉన్న 3 భయంకరమైన డార్క్ ట్రూత్స్ని తెలుసుకుందాం. నెంబర్ 1, ద సీరియల్ కిల్లర్ కింగ్. ఫస్ట్ డార్క్ ట్రూత్, ఈ కథ మొదలవడానికి ఉన్న మెయిన్ రీజన్ స్టోరీ ఫార్మింగ్ ప్లాట్ కోసం మాట్లాడుకున్నాం. ఈ కథలో షారియర్ అనే ఒక రాజు ఉంటాడు. తన భార్య తనని మోసం చేసిందని తెలిసి ఆ రాజుకి పిచ్చెక్కిపోద్ది అనమాట. సో అప్పుడు తను ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిరోజు రాత్రి ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ రోజు నైట్ అంతా ఆ అమ్మాయితో గడపాలి, నెక్స్ట్ డే మార్నింగ్కి సన్ రైజ్ అయ్యేసరికి ఆ అమ్మాయి తల నరికేయాలి. ఎస్, హీ బికమ్ ఏ లీగల్ కిల్లర్. ఇలా 100 మంది నిర్దోషమైన అమ్మాయిల్ని నరుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు ఎంటర్ ఇస్తుంది షార్జద్. ఆమె తన ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రతిరోజు రాత్రి రాజుకి ఏదో ఒక కొత్త స్టోరీ చెప్తూనే ఉండేది. ఆ స్టోరీ కరెక్ట్గా క్లైమాక్స్ మంచి హైలో ఉండేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయేది అనమాట. ఆ ఎండింగ్ ఏంటో తెలియాలని ఆ రాజు తన్నేం చేసేవాడు కాదు, చంపేవాడు కాదు. ఇలా కంటిన్యూస్గా 1001 రోజులు, 1001 నైట్స్ ఆమె ఇలా కథలు చెప్తూ ఆమె ప్రాణాలతో పాటు ఆ రాజ్యంలో ఉండే అమ్మాయిల ప్రాణాలు కూడా కాపాడు. ఇమాజిన్, మనం చదివే ప్రతి కథ వెనక ఒక అమ్మాయి తల నరకడం తప్పించుకునే అంత ఘోరమైన నిజం దాగి ఉందంటే. నెంబర్ 2, ద గోర్ ఇన్ అలాద్దీన్ అండ్ అలీబాబా. సెకండ్ డార్క్ ట్రూత్, మనం డిస్నీలో చూసిన ఈ అలావుద్దీన్ అనే కుర్రాడు డిస్నీలో చూపించినంత ఇన్నోసెంట్ అయితే అసలు కాదు. ఒరిజినల్ స్టోరీలో అలాద్దీన్ ప్యూర్ గ్రీడీ పర్సన్ అనమాట. అంటే ఆశపరుడు. జీనీని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరిని మోసం చేస్తాడు. ఈవెన్ ఒరిజినల్ అలీబాబా కథ ఇంకా ఘోరం. అలీబాబా కథలో తన తమ్ముడు క్యాజన్ ఆ గుహలోకి వెళ్ళినప్పుడు దొంగలు తనను చూస్తారు. డిజ్నీ కార్టూన్స్ లో క్యాజన్ ని బంధిస్తారు. కానీ ఒరిజినల్ అరేబియన్ టెక్స్ట్ లో ఏముందో తెలుసా? ఆ 40 దొంగలు క్యాజిమ్ బ్రతికొండగానే 4 ముక్కలుగా నరికి ఆ గుహ గుమ్మం దగ్గర తగిలిస్తారు. అంటే లైక్ మరొకరికి వార్నింగ్ లాగా. ఆ తర్వాత అలీబాబా వెళ్ళి ఆ 4 ముక్కలు శరీరాన్ని తీసుకొచ్చి ఒక టైలర్కి డబ్బులు ఇచ్చి రాత్రిపూట వాటిని స్టిచ్ చేయమన్నది, కుట్టమని నార్మల్ బాడీ లాగా శవ సంస్కారం చేస్తాడనమాట. ఇది అసలు చదువుతుంటేనే భయం వేస్తుంది. నెంబర్ 3, ద వెస్ట్రన్ వైట్ వాష్. 3వ డార్క్ ట్రూత్, అసలు ఈ స్టోరీస్ అనేవి మనకి ఎలా తెలిసి వచ్చాయి? 18th సెంచరీలో యాంటోనీ గాలాండ్ అనే ఒక ఫ్రెంచ్ రైటర్ అండ్ తర్వాత సర్ రిచర్డ్ బర్టన్ అనే ఇంగ్లీష్ ఎక్స్ప్లోరర్ ఈ మిడిల్ ఈస్టర్న్ కథలన్నీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. రిచర్డ్ బర్టన్ ట్రాన్స్లేట్ చేసిన అన్సెన్సర్డ్ వెర్షన్ చూస్తే డైరెక్ట్గా మోడర్న్ డే హారర్ మూవీస్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసినట్టు అనిపిస్తాయి అనమాట. అందులో క్యానిబల్స్ అంటే మనుషులు తినేవాళ్ళు, శవాలతో బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అండ్ ఇలా మనం ఊహించలేని ఘోరమైన వైలెన్స్ ఉంటుంది. కానీ యూరోప్లో ఈ పుస్తకం పిల్లలు చదివితే తప్పని పబ్లిషర్స్ దాంట్లో ఉన్న మేజర్ డార్క్ కంటెంట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ని దాన్ని రిమూవ్ చేసి మొత్తం ఇంకా ఆ డార్క్ కంటెంట్ అంతా రిమూవ్ చేసి దాన్ని ఒక ఫెయిరీ టేల్, అదే బొమ్మల కథలాగా మన ముందుకు తీసుకొచ్చారనమాట. మొత్తం ఇంకా అరేబియన్ కల్చర్లో ఉన్న మొత్తం డార్క్ ఫ్యాంటసీస్ ఇవన్నీ కూడా మొత్తం తొలగించేశారు. సో ఇది అసలైన అరేబియన్ నైట్స్ వెనుకున్న డార్క్ ట్రూత్. మనం చిన్నప్పుడు చూసిన ఓపెన్ సెసమే అనే మాట వెనక డార్క్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. ఒక సీరియల్ కిల్లర్ రాజు ఉన్నాడు, ప్లస్ అలీబాబా 40 దొంగలేమో. సో డిస్నీలో చూపించిన అలావుద్దీన్ బాగుందా లేదా ఈ డార్క్ రియాలిటీ నచ్చిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి డీప్ డైవ్ డాక్యుమెంటరీ మిస్టీరియస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష జాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.